వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి తలా తూకలేని మాటలు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఒక సబ్జెక్టు లేదు, ఒక ఆబ్జెక్టు లేదు. బబ్రాజమానం భజగోవిందం. ఏం మాట్లాడుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారు. ఒక కథ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పుకోండి తప్ప 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాను. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల మీద వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. ఏందన్నట్టు నిరుద్యోగులు మోసం చేయడానికి తప్ప. నిన్న ఒక నిరుద్యోగి వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లికి చీరకు కురేసుకొని చనిపోయాడు. అంటే ఒక్కొక్క నిరుద్యోగం రోజుకొక నిరుద్యోగం చనిపోతుంటే ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటాడు. 10 సంవత్సరాలు కాదు బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మళ్ళీ జీవితంలో నువ్వు వార్డు నెంబర్, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, భవిష్యత్తులో నువ్వు వార్డు నెంబర్ కూడా గెలవు. ఏ ఆలోచన లేదు, అవగాహన లేదు. ఏదో ఉత్త రోత ముచ్చట్లు. ఏం చెప్తారు మరి ప్రభుత్వ పాలన చాలా గలీజుకుందన్న. ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కాదు, వార్డు నెంబర్గా పోటీ చేస్తుడు. నువ్వు గెలిస్తే నా మీసం గురిగించుకుంటా. నేను చాలా బాధ్యత మాట్లాడుతున్నా. నువ్వు మాటలకే కాదు, చేతలు చేసి చూపించాలి. దాదాపుగా రాష్ట్రంలో 19,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 19,500 ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఇంతవరకు నువ్వు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. అంటానుగా కేసీఆర్ డిఎస్సీ అసలు ఇయ్యలేదు, నేను ఇచ్చినా నేను చేసిన అంటున్నాడు. వానికి సిగ్గు శరం ఏమన్నా మాటలు ఉండదా మాట్లాడటానికి? ఇగో అనొద్దు, ఎవరికో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకుని ఎత్తుకుని ముద్దారినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు.